వార్డు గ్రామ సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరిట 5 ఏళ్లుగా ఒక చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేసేందుకు కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో క్లియర్ వేకెన్సీ పేరిట విధించిన నిబంధనతో గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోస్టుల కంటే బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడింది. కాగా ఉద్యోగుల సొంత ఊరితో పాటుగా సొంత మండలాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని విధి విధానాల్లో కూటమి సర్కార్ స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మరోపక్క గ్రామ వార్డు సచివాలయాల్ని ప్రభుత్వం క్లస్టర్స్గా విభజిస్తోంది. ఇటు సచివాలయాల ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అటు బదిలీలు ఒకేసారి జరగనున్నాయి. గతంలో ఒక సచివాలయంలో 8 నుంచి 11 మంది ఉద్యోగులుండగా తాజా మార్గదర్శకాలతో ఏ కేటగిరీ సచివాలయాల్లో 6, బి కేటగిరీ సచివాలయాల్లో 7, సి కేటగిరీ సచివాలయాల్లో 8 మంది చొప్పున ఉద్యోగులుంటారు. మిగతా ఉద్యోగుల్ని మిగులు ఉద్యోగులుగా పేర్కొంటూ ఇతర శాఖలో సర్దుబాటు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, వార్డ్ ప్లానింగ్ అండ్ అడ్మిన్ సెక్రటరీ తదితర కేటగిరీల్లో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య కంటే రేషనలైజేషన్ ప్రక్రియ కారణంగా ఆయా కేటగిరీల్లో సచివాలయాల వారీగా పేర్కొనే క్లియర్ వేకెన్సీల సంఖ్య తక్కువగా ఉంది. ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగుల సంఖ్యను 6 నుంచి 8 మందికి మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో దాదాపు సగం సచివాలయాల్లో వివిధ పోస్టులను భవిష్యత్తులో కొనసాగిస్తారో లేదో అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఎస్, నోగా గుర్తించారు. దీని ప్రకారం చూస్తే 12 కేటగిరీల్లోని కొన్ని ఉద్యోగాలను మాత్రమే క్లియర్ వేకెన్సీ ఎస్గా చూపిస్తున్నారు. దీనివల్ల క్లియర్ వేకెన్సీ పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. బదిలీ ప్రక్రియ ఆఫ్లైన్ విధానంలో చేపడుతుండటంతో రాజకీయ పైరవీలతో పాటుగా భారీ అక్రమాలకు తావు ఏర్పడుతుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ సమన్యాయం పాటిస్తూ పారదర్శకంగా బదిలీల ప్రక్రియను ఎలా చేపడుతుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంటున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియలో 12 కేటగిరీల ఉద్యోగుల్ని కొన్ని సచివాలయాల్లో నో అని నిర్ధారించిన చోటకు ఎవరైనా బదిలీ కోరుకుంటే వారక్కడ ఎంతకాలం కొనసాగుతారన్న దానిపై స్పష్టత లేదని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అలాంటి పోస్టులన్నింటినీ రద్దు చేసి మిగులు ఉద్యోగులుగా ప్రభుత్వం పేర్కొంటుందని అంటున్నారు. అలాంటి వారిని ఎప్పుడైనా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం బదిలీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లోనూ రేషనలైజేషన్ ప్రక్రియలో ఒక్కో సచివాలయంలో మిగులు ఉద్యోగులుగా పేర్కొన్న చోటకు బదిలీ కోరుకునేవారు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ కొనసాగుతారని స్పష్టంగా పేర్కొన్నారని చెబుతున్నారు.